ఆయన మామూలుగా మనిషిని కించపరిస్తే హ్యూమిలియేషన్ అంటాం, వ్యక్తిత్వాన్ని కించపరిచాడు అంటాం, వ్యక్తిత్వ హననం అంటాం. ఇది ప్రజాస్వామ్యాన్ని చట్టసభల్ని హననం చేయడమేగా, అవమానించడమే కాదా ఇది? ఖచ్చితంగా అంటే మనది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కదా, అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఉంది. అంటే ఏంటంటే ప్రజలందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చోలేరు కాబట్టి ప్రజలు తమ తరఫున ఒక ప్రతినిధిని ఎన్నుకొని చట్టసభకు పంపిస్తారు. అది కదా, అంటే ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటాం. అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వామ్యం. ప్రజలు వెళ్ళి అందరూ కూర్చోలేరు కాబట్టి ప్రజలు తమ ప్రతినిధిగా ఒకరిని అక్కడికి వెళ్ళి పంపిస్తారు. కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటారంటే మా సమస్యలను అక్కడ ఆయన లేవనెత్తుతాడు, దానికి ఏదో పరిష్కార మార్గాలు చూపిస్తాడు అని అనుకుంటారు. ఎప్పుడైతే అని పంపించారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయడమే కదా. అటువంటప్పుడు అతనికి అర్హత ఉండకూడదు. ఏ రీజను లేకుండా కేవలం తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే రీజన్తో ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీకి అసలు వెళ్ళకపోవటం అనేటువంటిది ప్రజలకి ఆయన హాని చేస్తున్నట్టు. డెమోక్రసీకి హాని అంటే ప్రజలకు హాని చేస్తున్నట్టు. కాబట్టి అతనికి మోరల్గా అతనికి అసలు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కనీసం అక్కడ మనం అంటున్నాం ప్రజా చైతన్యం వచ్చి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫర్ నో రీజన్, ఏదో ఆరోగ్య సమస్యలతో వెళ్ళకపోతే అది పర్వాలేదు, తమ నాయకుడి కోసం వీళ్ళని సాక్రిఫైస్ చేస్తున్నాడు కదా, ప్రజల ఇంట్రెస్ట్ని అతను పణంగా పెడుతున్నాడు. కాబట్టి ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఇప్పటికే మీరు 1-2 సార్లు పెట్టారు. ఇది చాలా మంచి సబ్జెక్టు. భక్తులు కూడా చాలా మంచి సీనియర్లు కాబట్టి వాళ్ళకున్న అనుభవాలు, దీని మీద చర్చ జరుగుతుందండి. ఎప్పుడైతే మీకు ప్రజామోదం లేదో అక్కడ వాళ్ళ పని రేపొద్దున మళ్ళీ తిరిగి వాళ్ళు ప్రజాప్రతినిధి కాలేరు. వాళ్ళకి ఎందుకు వేస్తారు, ఓట్లు ఎందుకు వేస్తారు? వీళ్ళు కూడా ఆలోచించాలి కదా. ప్రజలు ఆలోచించాలంటే ఇటువంటి చర్చల వల్లే ఆలోచిస్తారు. నాయకుడి మీద వీళ్ళందరూ వెళ్ళి ప్రెజర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదండి, కనీసం మమ్మల్ని వెళ్ళనివ్వండి, పోనీ మీరు అబ్స్టైన్ అయితే అయ్యారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి, మా ఓట్లు వేసినటువంటి ప్రజలు ఏం తప్పు చేశారు, వాళ్ళ తరఫున మేము వెళ్ళాలి కదా అని వీళ్ళు నాయకుడిని తమ దారిలోకి అసలు పౌరుషం ఉంటే ఒకటి నియంతృత్వ పోకడ. ఇది నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇవ్వడానికి కుదరదు, అక్కడ నీకు అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే నాకు కావాలని మంకు పట్టు పెడుతున్నావు. నీకు ఇవ్వలేదని మిగతా 10 మంది ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నువ్వు వెళ్ళనివ్వట్లేదంటే అది నియంతృత్వ పోకడ. పాయింట్ నెంబర్ 1. రెండవది, నీకు పౌరుషం ఉంటే నాకు ఇవ్వట్లేదనే అంత నీకు కసి ఉంటే రాజీనామా చేసేయి, మిగతా వాళ్ళు వెళ్తారు. లేదా 11 మంది రాజీనామా చేసేయండి, అంతే. కరెక్ట్. అది జరగకుండా ఇది జరగకుండా సభని ప్రజల్ని అవమానిస్తారు. ప్రభుత్వం మీద పాలు పోసినట్టండి, అంతే కదా. కాబట్టి వాళ్ళకేం పోయింది, వాళ్ళు హ్యాపీగా ఏదైనా చట్టం అయిపోతుంది, ఏదైనా చట్టం అవుతుంది, వెళ్ళిపోతారు. అది ఎంత ప్రాబ్లం, బయటకు వచ్చి ఎంత మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉంది? పైగా ఒకే పార్టీ, వరప్రసాద్ గారు, ఒకే